ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. కిసాన్ వాణి. ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లను, సలహాలను, సూచనలను, రైతుల అనుభవాలను వినిపించే కార్యక్రమం. ఈనాటి కార్యక్రమానికి ఒక ప్రసంగం, ఒక ముచ్చట తీసుకొచ్చిన మామిడి తోటల్లో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం, ఇంకా రైతు అంతరంగంలో వివిధ కూరగాయల సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన చునార్కర్ పవన్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. ఈ ముచ్చటను వినే ముందు వాతావరణ సూచన. ఈరోజు జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పబడి ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా, తక్కువ ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. గాలిలో తేమ 40% ఉన్నది. గాలి వేగం గంటకు 6 కిలోమీటర్లు. ఇక రానున్న 24 గంటలల్లా జిల్లాల వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. ఇది వాతావరణ సూచన. మార్కెట్ ధరలు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదిలాబాద్లో పత్తిలో 8% తేమ ఉన్నట్లయితే క్వింటాలకు ప్రైవేటు వారి ధర 6,630 రూపాయలు, సిసిఐ వారి కనీస మద్దతు ధర 6,970 రూపాయలు పలికింది. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए, फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటారు కిసాన్ వాణి. ఫలాల్లో రాజా ఎవరంటే మామిడి ఫలమని అంటాం. మామిడి సాగు రైతులకు లాభదాయకమైనది. మామిడి పూత రాలిపోకుండా చూసుకుంటే అధిక దిగుబడి సాధ్యమవుతుంది. పూతను కాపాడితేనే కదా కాత. మరి ఇప్పుడు మామిడి తోటల్లో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం విందాం. మన రాష్ట్రంలో పండ్ల తోట పంటలలో మామిడి ఎక్కువగా విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ మామిడిలో ముఖ్యంగా ఈ సమయం అనేది చాలా ప్రత్యేకం. ఈ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పూత పిందెలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తల ద్వారా మనం పూత నిలబెట్టుకొని ఎక్కువ కాయలు అలాగే దిగుబడి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా మంచి యాజమాన్య పద్ధతులు పూత తప్పకుండా పాటించాలి. జనవరి మాసంలో మామిడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ నెల, జనవరి నెలలో పూత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మొగ్గలు బయటకు వచ్చి పూత అంతా కూడా రావడానికి జనవరి ఆఖరి వరకు పూత వయసు సమయం ముఖ్యంగా 1 నెల కాలం ఉంటుంది. ఇలా చూసుకున్నట్లయితే సుమారు 2 నుంచి 3 వేల పుష్పాలు ఉంటాయి. ఒక పూరెమ్మకు 5 నుండి 6 పిందెలు కడతాయి. ఈ 5 నుంచి 6 అంటే 1 నుండి 2 పిందెలు మాత్రమే
ఎదిగి కాయలుగా మారుతాయి. కావున రైతు సోదరులు పూత రాలకుండా ఎక్కువ పిల్లలు వచ్చే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రైతులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పూత రాలుతుంది అనేది వారు బాధపడకూడదు. ఎక్కువగా పూత రాలితే మాత్రమే ఆలోచించాలి, కానీ పూత సహజంగానే రాలుతుంది. ఏదైతే ఇవన్నీ లక్షల్లో ఉన్న పూలు అవి రాలిపోయే సహజంగా ఉంటాయి. ఎందుకంటే ఆలపూలు మగపూలు ఉంటాయి. ముఖ్యంగా ఫలదీకరణ చెందని మగ పుష్పాలు రాలిపోవడం సహజంగా ఉంటుంది. అలాగే పూత కాత కూడా ఈ సమయంలో ఎక్కువగా చీడపీడలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పూత రాలిపోయే కూడా ఈ విధంగా ముఖ్యంగా రసం పీల్చే పురుగులు, అలాగే తెగుళ్ళు, రసం పీల్చే పురుగుల ద్వారా కూడా మంగు మషి ఇలాంటి తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది. అలాగే రసం పీల్చే పురుగులు చూసుకుంటే తేనె మంచి పురుగు, తామర పురుగు, లద్దె పురుగు ఇలాంటివన్నీ కూడా మనము చూసుకోవచ్చు. దాంతోపాటుగా ఎక్కువగా అతిగా ఉష్ణోగ్రత, నీటి ఎద్దడి వల్ల హార్మోన్ లోపం వలన కూడా పూత పింద కాయ రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ కాయ కానీ పిందెలు కానీ రాలకుండా చూసుకున్న వాళ్ళు అవుతారు. ముఖ్యంగా రైతు సోదరులు తేనె మంచు పురుగు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే తామర పురుగులు ముఖ్యంగా 2 mm పొడవు ఉండి పుష్పగుచ్చములపై ఏవైతే తామర పురుగు పిల్లలు చర్మం గీకి రసం పీల్చడం వల్ల మనకు రాతి మంగు ఏర్పడి నాణ్యత పడిపోతుంది. అలాగే మార్కెట్లో సరైన ధర కూడా పలకదు. కాబట్టి రైతు సోదరులు పిందె దశలో పిప్రోనిల్ 2 ml లేదా ఎసిఫైట్ అనే మందు దొరుకుతుంది. అది 1.5 గ్రామ్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇదే సమయంలో పిండి నల్లి కూడా ముఖ్యంగా రసం పీల్చి నష్టపరుస్తుంది. దాని విసర్జన ఇదే రసం పీల్చిన తర్వాత విసర్జించిన తీయని పదార్థం పైన నల్లని మసి రంగు ఏర్పడుతుంది. దాని మీద శిలీంధ్రాలు ఏర్పడి అది ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి లేకపోతే ఫిబ్రవరి, మార్చి నెలల్లో అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో రైతులు దీని నివారణకు ఏం చేయాలి అంటే ముందుగానే పాలిథిన్ పేపర్ని అడుగు ఎత్తు వరకు అంటే 1 అడుగు మందం వరకు మొక్క లేకపోతే చెట్టు యొక్క మొదలు నుంచి బెరడు వరకు కూడా చుట్టి పిండి నల్లి నివారించుకోవచ్చు. అలాగే ఆశించిన అంటే పిండి నల్లి ఆశించిన రెమ్మలు కాయల పైన ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.3 అంటే 0.3 ml 1 లీటర్కి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా దీన్ని మనము నివారించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఈ పూ మొగ్గలను కూడా ఆకు చుట్టు పురుగు అంటే జల్లెడ గూడు పురుగు కూడా ఆశించి వాటిని కూడా జల్లెడలాగా చేసి పూల ఫలదీకరణ చెందకుండా పూలు రాలిపోయే విధంగా ఈ ఆకు చుట్టు జల్లెడ పురుగు కూడా రసం పీల్చి ఆ కణజాలాన్ని తీసివేసి ఇవన్నీ చేసి పిందెలు రాలిపోయి పూత రాలిపోయే విధంగా చేస్తుంది. కాబట్టి మనం రైతు సోదరులు ఏం చేయాలి అంటే ఒక వెదురు కర్రతోని ఈ గూడులన్నిటిని కూడా చెదరగొట్టి తీసేసి తరువాత 2 ml ఫినాల్ఫాస్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా దీన్ని మనము సాధ్యమైనంత వరకు తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. దాంతోపాటుగా రైతు సోదరులు రసం పీల్చిన తర్వాత దాని ద్వారా బంకలాగా జిగురు బంకలాగా వస్తుంది. ఆ జిగురు బంకలాగా వచ్చిన తర్వాత అది కాయల మీద అన్నిటి మీద పడడం ద్వారా దాని ద్వారా ఏమవుతుంది అంటే శిలీంధ్రాలు ఈ మసిలాగా తయారవుతుంది. కాబట్టి మసి మంగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రైతు సోదరులు ఈ మసి మంగు రాకుండా ఉండడానికి ముఖ్యంగా నవంబర్ మాసంలో, డిసెంబర్ మాసంలో, జనవరి, ఫిబ్రవరి అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి మాసంలో ఏం చేయాలంటే పూత దశలో రైతు సోదరులు కరిగే గంధకము 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేకపోతే డినోకాప్ లేక ఎక్సాకోనజోల్ అనే మందులు కూడా దొరుకుతాయి. వీటిని కూడా 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే రైతు సోదరులు ఫిబ్రవరి మాసంలో కూడా అత్యధికంగా ఒకవేళ మనకు తామర పురుగులు కానీ తేనె మంచు పురుగులు కానీ కనబడి ఆకు ఎక్కువగా రాలినట్లయితే పిప్రోనిల్ 2 ml లేదా ఎస్ఫేట్ 1.5 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఈ విధంగా కూడా మనము చేయడం ద్వారా ఈ రసం పీల్చే పురుగులను తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. అలాగే రైతు సోదరులు ఫిబ్రవరి చివరి వారంలో లేక మార్చ్ నెలలో అకాల వర్షాల వలన వచ్చే తెగుళ్లకు తట్టుకోవడానికి రైతు సోదరులు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి మనము ఈ తెగులను అరికట్టవచ్చును. అలాగే ఒకవేళ ఆకులపై మసి తెగులు ఉంటే రైతులు ఒక 2% గంజి ద్రావణం పిచికారీ చేయడం ద్వారా మనము ఈ మసి తెగులను సాధ్యమైనంత వరకు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. బూడిద తెగులు, అదే పౌల్ట్రీ మిల్లు అంటాము, అది కూడా ఈ పూత మరియు పిందెపై తెల్లని పొడి లాంటి బూజు ఏర్పడుతుంది. ఆ విధంగా మనకు కనబడుతుంది. ఇది మనము చాలా వరకు తగ్గించుకోవడానికి మనకు నీటిలో కరిగే గంధం 3 గ్రాములు, లేకపోతే డినోకాప్, లేకపోతే ఎక్సోకోనజోల్ ఇవి దొరుకుతాయి. వాటిని 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా మనము బూడిద తెగులు అలాగే సాధ్యమైనంత వరకు మసిమంగు కూడా తగ్గించుకున్న వాళ్ళము అవుతాము. దాంతో పాటుగా నీటి ఎద్దటి ఉన్న సమయంలో మనం ఏం చేయాలి అంటే 1% యూరియాని రైతు అంటే 10 గ్రాములు యూరియా లీటర్ నీటికి కలిపి నిమ్మకాయ సైజులో ఒకసారి, 20 రోజుల తర్వాత రెండోసారి పిచికారీ చేసి పింద రాలటాన్ని నివారించుకోవచ్చు. అలాగే రైతు సోదరులు పొటాషియం నైట్రేట్ 13,045 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా పిందెను రాలిపోకుండా కూడా మనం సాధ్యమైనంత వరకు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రైతు సోదరులు ముఖ్యంగా ఈ జనవరి ఫిబ్రవరి మాసంలో పూత మరియు కాయ అంటే పిందెలు రాలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనకు దిగుబడి పెరిగే అవకాశము సాధ్యమైనంత ఉంటుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఇలాంటి తగు జాగ్రత్తలు మంచి యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడి తీసుకుంటారని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటిదాకా మీరు మామిడి తోటల్లో పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె శివకృష్ణ ప్రసంగం విన్నారు. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకా రైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాత. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం. అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం. 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు. ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం. రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి. మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి. ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటారు కిసాన్ వాణి. ఇప్పుడు రైతు అంతరంగం. రైతులు సాధించిన విజయాలను, అనుభవాలను, వ్యవసాయంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమంలో ఇప్పుడు వివిధ కూరగాయల సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన చునార్కర్ పవన్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చటిందాం. నమస్కారం చునార్కర్ పవన్ కుమార్ గారు. నమస్తే. చెప్పుర్రి, అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నా, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు అసలు వ్యవసాయం చేయబట్టి? 10 సంవత్సరాలు అవుతుంది. మరి డిగ్రీ పూర్తి చేసినావు, మరి వేరే ఉద్యోగానికి ప్రయత్నం చేయకుండా ఈ వ్యవసాయం వైపు ఎందుకు రావాలనిపించింది? అంటే ఇంట్లో చేసేటోళ్ళు ఎవరు లేరు, ఇట్లా సమస్యల వల్ల నేను వ్యవసాయంలోకి వచ్చిన. మీరు ప్రతి సంవత్సరం రకరకాల కూరగాయలు పండించి లాభాలు సాధిస్తారని తెలిసింది. మరి చెప్పుండ్రి, ఏ కూరగాయలు పండిస్తుంటారు మీరు? టమాటా, వంకాయ, కొత్తిమీర, ఈ దోసకాయలు, కర్బూజకాయ ఇలాంటివి పండిస్తుంటాను. ప్రతి సంవత్సరం ఎప్పుడు వేస్తుంటారు ఈ పంటల్ని? జనవరి ఫిబ్రవరిలో ఇస్తాం. అంటే ఎండాకాలంలో వెళ్తాయి, సీజన్ రేట్ అప్పుడు వస్తుంది, ఇప్పుడు వేస్తాం. అసలు మీకు ఏ రకమైన భూమి ఉన్నది? అది దానికి నీళ్ళ సౌలత్ ఏ విధంగా ఉన్నది? నీళ్ళ సౌలత్ బావి ఉంది, బావిలో మోటార్ పెట్టుకున్నాము, ఆయిల్ ఇంజన్, దాని ద్వారా పండిస్తున్నాం. ఏం రకం భూమి అది? నల్లరేగడా లేకుంటే చిలకర? ఇసుక మట్టి మిక్స్ ఉంటుంది. అయితే ఈ టమాటా, వంకాయ సాగు చేస్తామన్నారు, దానికోసం ఎట్లా భూమిని తయారు చేసుకుంటారు? ఏ విత్తనాలు వేసుకుంటారు? తెలంగాణ ఇక దుకాణంలో సీడ్సే తీసుకొని వేస్తుంటాం. ఎట్లా తయారు చేస్తారు దానికి భూమి దున్ని రోటివేటర్ కొట్టించి ట్రాక్టర్ తోటి. అసలు ఏ పంట తీసిన తర్వాత వేస్తారు ఈ కూరగాయలు? ఇది ఓన్లీ కూరగాయలకే వాడతాయి. చేను
ఎప్పుడు? అవును. 2 కాలాల కూరగాయలు వేస్తావా? ఆనాకాలం, యాసంగి? వానాకాలం పెసర వేస్తాము, ఇప్పుడు ఎండాకాలం ఏమో కూరగాయలు వేస్తాం. 2 పెసర భూమిలో కూరగాయలు వేయబోతున్నాం. పెసర తీసేసి తర్వాత మళ్ళీ కూరగాయలు వేస్తాం. చెప్పండి, మరి టమాటాకు ఏం పని ఉంటది? ఎట్లా మనం విత్తనం పెట్టుకోవాలి? ఎట్లా చేస్తుంటారంటే విత్తనాన్ని కొనుక్కొచ్చుకొని మీరే నారు తయారు చేసుకుని వేస్తారా, లేకుంటే నారు కొనుక్కొచ్చి వేసుకుంటారా ఈ టమాటా వంకాయ? లేదు, విత్తనాలు కొనే మేము భూమిని మంచిగా చేసి దాంట్లో నారు అల్లుకొని నాటుకుంటాం. బయట కూడా దొరుకుతాయి కదా మరి? అట్లా బయట కూడా దొరుకుతాయి కానీ అవి మంచిగా ఉండే విత్తనాలు. మీరే తెచ్చుకొని వేసుకుంటేనే మంచిగా ఉంటాయి. బిజినెస్ చేసేవాళ్ళు కదా, వాళ్ళు మంచిగా వేయరు. మీరు మీ ఇష్టమైన రకాన్ని తెచ్చుకుంటారు? మేము మాకు ఇష్టమైన రకాన్ని తెచ్చుకొని మేము వేసుకుంటాం. ఈ టమాటా వంకాయ ఎన్ని రోజులకు చేతికి వస్తుంది మీకు? 2.5-3 నెలల్లో చేతికి వస్తాయి. ఇప్పుడు వాటికి మన పురుగులు కానీ రోగాలు కానీ వస్తుంటాయా? వస్తే మీరు ఎట్లా వాటిని నివారించుకుంటారు? దుకాణం మందులే కొడుతున్నాం ఇప్పటికైతే. పురుగుల మందులు దొరుకుతాయి కదా బయట, అవి తెచ్చి కొడుతున్నాం. అయితే మరి ఎంత ధర దొరుకుతుంది మీకు? ఎండాకాలం ఏ నెలలు వెళ్తాయి ఇప్పుడు మీకు? ఇప్పుడు మార్చ్ ఏప్రిల్లో దొరుకుతాయి రేటు. జనవరిలో వేస్తే ఫిబ్రవరి మార్చ్ నెలలో వెళ్తాయి. ఎంత ఉంటుంది ధర అప్పుడు? ఇప్పుడు బాగానే ఉంటుంది, 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉంటుంది. పోయిన సంవత్సరం మంచిగా లాభం వచ్చింది? అవును, లాభం వచ్చింది. పోయిన సంవత్సరం 50 రూపాయలు 60 రూపాయలు కేజీ ఉండే. మంచి ఎండాకాలం మస్తు ఎక్కువ ఎండ కొట్టేటప్పుడు మీకు కూరగాయలు వెళ్తాయేమో కదా? అవును, ఎండలు అప్పుడే వెళ్తాయి, మంచి సీజన్ అప్పుడే. జూన్ నెలలో కూడా బాగా రేట్ ఉంటుంది, అప్పటి వరకు మాది అయిపోతుంది, సీజన్ అయిపోతుంది. మరి కొత్తిమీర కూడా సాగు చేస్తామన్నారు కదా, కొత్తిమీర ఏం రకం సాగు చేస్తారు? కొత్తిమీర అంటే మన లోకల్ తెస్తాం, ఈ హైబ్రిడ్ ఏమో దానికి వాసన అనేది ఉండదు. లోకల్ అంటే మంచిగా స్మెల్ వస్తుంది కాబట్టి దాన్ని ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు, దానివల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. దీనికి ఏం పని ఉంటుంది మరి? ఈ విత్తనాలు మీరే తయారు చేసి ఉంచుకుంటారా, లేకుంటే విత్తనాలు బయట నుంచి తెస్తారా? మేమే తయారు చేసి ఉంచుకుంటాం. మనం ఇప్పుడు ఈ సంవత్సరం వేస్తాం కదా, అవి తీసి ఉంచుకుంటాం, వచ్చే సంవత్సరం అవి వాటిని వేస్తాం. ఇది ఎన్ని రోజులకు చేతికి వస్తుంది కొత్తిమీర? కొత్తిమీర 1 నెలకు వచ్చేస్తుంది. ఇది కూడా ఎండాకాలం వెళ్తుంది? ఇది కూడా ఎండాకాలమే, ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు చలికాలంలో కూడా వెళ్తుంది, ఎండాకాలంలో తీసుకోవచ్చు. దానికి కొంచెం టెంట్ వేయబడుతుంది, ఎండ కొట్టితే అది మాడిపోతుంది, ఇది ఎండని తట్టుకోలేదు. అది గ్రీన్ నెట్ వేసేసి వేస్తాం. ఎన్ని రోజుల పాటు మనం కోసుకోవచ్చు? అంటే కోస్తారా, పీకేస్తారా? పీకేసుడే, అది 2సారికి రాదు, లోకల్ది కాబట్టి 2సారి రాదు. ఇది షాప్ లో అంటే హైబ్రిడ్ అంటే అది కోసిన గమనం వస్తూ ఉంటది, ఇది 1సారి వస్తుంది. ఎట్లా ఇది కిలోల హిసాబ్ అమ్ముతారా, లేకుంటే కట్టల హిసాబ్ అమ్ముతారా? కిలో హిసాబ్ అమ్ముతాం మార్కెట్ లో. కూరగాయలన్నీ మీరే మార్కెట్ తీసుకుపోయి అమ్ముతారా, లేకుంటే మీరు గుత్తకి ఇచ్చేస్తారా? మేము గుత్తకి ఇచ్చేస్తాం అక్కడ మార్కెట్ లో. మరి మీరే కూర్చుంటే అమ్ముతే మస్తు లాభం వస్తుంది సో కానీ అమ్మేటోరు ఉంటే అమ్ముతారు, ఇక మా ఇంట్లో అయితే ఎవరు లేరు అమ్మేటోళ్ళు, అందుకే మేము గుత్తకి వేస్తాం. ఎవరెవరు పని చేస్తారు అసలు మీ ఇంటికాడ? మా ఇంటికాడ మా నాన్న, నేను, మా అమ్మ, మా సిస్టర్స్ ఉన్నారు. మీరు 4-5 పని చేస్తారు? 4-5 పని చేస్తాం. కూరగాయలకు మస్తు పని ఉంటుంది, కూలీలు అవసరం మస్తు ఉంటుంది. పని ఉంటుంది సార్, ఎప్పుడు కూరగాయలను తోటల్లో ఉండాలి, ఎక్కువ పని ఉంటుంది. మీరు ఇంకా దోసకాయ కూడా పెడతామన్నారు కదా, దోసకాయ ఏం రకం పెడతారు? దోసకాయ అంటే మన దేశీ పెడతాం సార్, ఇది ఎండాకాలంలో వెళ్తుంది. అంటే పొడవు ఇట్లా కొంచెం చిన్నగా ఉంటాయి, అవి నల్ల కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటాయి, అవి వేస్తాం. పొడవు టేస్ట్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కొనడానికి చూడాలి. ఈ దోశని ఎట్లా పెట్టుకోవాలా? అది దోశకు భూమిని ఎట్లా తయారు చేసుకోవాలా? మరి మొక్కకు ఎంత దూరం మనకు విత్తనం ఎంత అవసరం పడుతుంది? విత్తనం అంటే 2 గింజలు పెడతాం సార్ మేమైతే. అడుగు అంత దూరంలో గుంటలు చేస్తాం, గుంటలు చేసి గుంటలలో 2 విత్తనాలు పెట్టేస్తాం. భూమిని ఎట్లా తయారు చేసుకుంటారు? అంటే అన్ని పంటలకు తయారు చేసుకున్నట్టు? అన్ని పంటలు తయారు చేసినట్టు చేస్తాము, కాకపోతే గుంటలు చేస్తాం. ఇంటికి గుంటలు చేసి ఎండాకాలం కదా కొంచెం తడి ఉంటుందని, నీళ్ళు ఆగుతాయని, వాటర్ సోర్స్ మనకు లేదు ఎక్కువ, వాటర్ సరిపోవని గుంటలు చేసి గుంటలలో నీళ్ళు చూపిస్తాం. అసలు ఈ వంకాయ, టమాటా, కొత్తిమీర, ఈ దోసకాయ మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది మీ చేనులో? 2 ఎకరాలు ఉంటాయి సార్. 2 ఎకరాలు. మిగతాదంతా పత్తి పెడతాం. 2 ఎకరాలు మాత్రం వీటికి వేస్తాం. ఇప్పుడు వేయబోతున్నారు మరి కూరగాయలు ఇవన్నీ వేయబోతున్నారా? అవును సార్. ఇంకేమైనా మార్పు చేస్తారా? చేంజ్ ఏం లేదు, ప్రతి సంవత్సరం అయితే ఇదే పెడుతున్నాం, కొత్త అయితే పెడతాం. దోశకు ఇట్లా ఇవి తీగలు వారుతుంటాయి కదా, దీనికి ఏమైనా పందిరి గింత వేయాలన్నా అట్లా? కిందనే కాస్తాయి. అవును. ఈ దోసకాయ ఎన్ని రోజులకు చేతికి వస్తుంది? దోసకాయ నెల 15 రోజులకు వస్తుంది, 2 నెలలకు అయితే తొందరగా వస్తుంది. అది ఇది ఎట్లా కిలో అమ్ముడు పోతుంది? పోయిన సంవత్సరం ఎట్లా పోయింది? ఇది 40 రూపాయలు 60 రూపాయలు కిలో ఉంటాయి సార్. మంచిగా సలాడ్ కోసం తింటారు, చల్లదనం ఉంటుంది అనుకొని తింటారు కదా. అవును. ఇంకా రానున్న కాలంలో ఈ కూరగాయలని వేరే రకం కూరగాయలు పెంచడం కానీ ఇంకేమన్నా చేయాలనుకుంటున్న వ్యవసాయంలో మార్పులు? ఇప్పుడైతే ఇదే చేస్తున్నాం, ఇక కొత్త ప్లాన్ అయితే ఏం లేదు. ఏమన్నా వాటర్ సోర్స్ లేదు సార్, మెయిన్ అని వాటర్ సోర్స్ ఉంటే ఏదైనా చేయొచ్చు. ఆయిల్ ఇంజన్తో మనం బావిలో నుంచి నీళ్ళు తీస్తున్నాం కాబట్టి డీజిల్ రేట్లు ఇప్పుడు బాగా పెరిగినాయి, వాటి వల్ల కొంచెం ఆగడం అవుతుంది. బోర్ ఇట్లాంటివి ఉంటే మంచిగా డెవలప్ చేయొచ్చు వ్యవసాయం. ఈ దానికి మన పురుగులు కానీ రోగాలు కానీ వస్తాయి? ఈ దోశకు పురుగులు ఏం రాదు సార్, ఖర్చు ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే నీళ్ళు అవసరం ఉంటుంది, నీళ్ళు, ఎరువులు ఏమేమి ఇస్తుంటారు? ఎరువులు ఇప్పుడైతే డిఏపి వేస్తున్నాం, డిఏపి, ఆవు పేడ ఇట్లాంటివి వేస్తుంటాం. బర్రెలు, ఆవులు కూడా ఉన్నాయి? ఆవులు ఉన్నాయి, ఆవులు ఏమో 2 ఉన్నాయి అంతే. ఈ దోసకాయ ఎన్ని రోజుల వరకు వెళ్తుంది?
నెల ఉంటుంది సార్. నెల ఉంటుంది. నెల మంచిగా రోజు దింపుతారా, వారానికి ఒకసారి దింపుతారా, ఒకనాడు తప్పించి ఒకనాడు దింపుతారా? 3-4 రోజులకు ఒకసారి వస్తుంటాం సార్. ఏ మార్కెట్ తరలిస్తారు? మన ఆసిఫాబాద్ లోకల్ మార్కెట్లోనే తరలిస్తాం. ఒక 10 సంవత్సరాలుగా ఈ కూరగాయలు పండిస్తున్న ఒక యువ రైతుగా వేరే రైతులకు ఏం చెప్తావు? అంటే వేరే రైతులు ఈ కూరగాయల పంటల్లో లాభాలు సాధించాలంటే వారు ఎట్లా చేసుకోవాలా, ఏం చేయాలంటారు? అంటే వాళ్ళకి చెప్తుంటా సార్, కూరగాయలలో ఎక్కువ లాభం ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. కూరగాయలలో బాగా లాభం ఉంటుంది. సీజన్ కాలంలో వేసుకుంటే ఇంకా చాలా లాభాలు ఉంటాయి. అందుకే కూరగాయలు వేసుకోండి. ఇప్పుడు మీకు ఎప్పుడు చూసినా మంచి లాభమే వస్తుంది కూరగాయలు? ఇప్పుడు లాభమే, కూరగాయలు నష్టం అనేది ఏమి ఉండదు. కూరగాయలలో ఎప్పుడు లాభమే ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి సంవత్సరం కూడా ఒక 2 ఎకరాల కూరగాయల కేటాయిస్తున్నారు, అందులో 4-5 రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు. అవును సార్. ప్రతి ఏటా కూడా 2 ఎకరాలు కూరగాయలు పెడుతున్నాను నేను. కూరగాయలలో ఎక్కువ లాభం వస్తుంది. ఈ పత్తి పంట, కంది, వరి కంటే కూరగాయలలో ఎక్కువ లాభం ఉంటుంది. కష్టం ఎక్కువ ఉంటుంది, లాభం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వ్యవసాయదారులు ఒక ఎకరము 2 ఎకరాలు ఈ కూరగాయలు వేసుకుంటే లాభం ఉన్నాయంటారు. ఎకరము 2 ఎకరాలు కూరగాయలకు సపరేట్ కేటాయిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. మరి పవన్ కుమార్ గారు ఎవరైనా సరే ఈ కార్యక్రమం విన్నవారు కూరగాయల్ని పండించాలనుకుంటే ఈ టమాటా, వంకాయ, కొత్తిమీర, దోసకాయ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చెప్పండి. నా ఫోన్ నంబర్ 99-121-45338. చునార్కర్ పవన్ కుమార్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం, 99-121-45338. మంచిదండి పవన్ కుమార్ గారు, మీరు మంచిగా కూరగాయలని వండించి మంచి లాభాలు సాధిస్తున్నారు. మరి మునుముందు కూడా మీరు పండించబోయే వివిధ పంటల్లో మంచి దిగుబడుల్ని, లాభాల్ని సాధించాలని ఆశిస్తూ మీరు సాగు చేస్తున్నటువంటి ఈ వివిధ రకాల కూరగాయల సాగు అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పటిదాకా మీరు వివిధ కూరగాయల సాగులో అనుభవాల గురించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన చునార్కర్ పవన్ కుమార్తో పి అశోక్ పెట్టిన ముచ్చటిన్నారు. రైతు అంతరంగం శీర్షికన ఆ రైతులతో ముచ్చట్లను ప్రతి సోమ, గురు, శనివారాల్లో ఇదేయాలకినొచ్చు. ఇంతటితో ఈరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో యాసంగిలో సాగవుతున్న పంటలు, అనుకూలతలు, ప్రతికూలతలు గురించి నిర్మల్ జిల్లా ముతోల్ ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఈ నర్సయ్యతో ముచ్చట, ఇంకా వ్యవసాయ వ్యర్థాలతో స్వయం ఉపాధికి మార్గాలు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ భానురేఖతో ముచ్చట ప్రసారం అవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న ఈ కార్యక్రమాలను రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.